నీ దగ్గరికి వస్తున్నానమ్మా. నన్ను మన్నిస్తావు, శిక్షిస్తావు, నీ ఇష్టం. కడుపులో ఉన్న బిడ్డని బతికించుకోవడం కోసం అట్ట చేసినాను. నువ్వే శిక్షను వేసినా భరిస్తాను. పంతులు గారు, పూజ త్వరగా ముగించండి. ఎస్ఐ గారు పిలుస్తున్నారు. కొంచెం ఓపిక పట్టండి బాబు. గుడి మూసే సమయానికి వెళ్దాం. మా సార్ నన్ను తిడతారు. స్టేషన్కి వస్తే 10 నిమిషాల్లో తిరిగి వెళ్ళిపోవచ్చు. 4-5 లేడీస్ ఉన్నారు. వాళ్ళలో దొంగ ఎవరో కనిపెడితే చాలు. సరే, పూజ త్వరగా ముగించండి, వెళ్దాం. పంతులు గారు, ఎందుకమ్మా అలాంటి పని చేశావు? తప్పు చెయ్యాలనుకోలేదు. ప్రాణం నిలవాలనుకున్నాను. ఇంటి పరువు పోయేలా ఉంది. గుళ్ళో ఉండి మీరు కూడా ఇబ్బందులు పడతానని వచ్చాను. బిడ్డ బాధని అమ్మ అర్థం చేసుకుంటాదని డబ్బులు తీసుకెళ్లాను. నా తప్పుని అమ్మవారు మన్నిస్తారని వచ్చాను. అమ్మవారు మన్నించినా జనం మన్నించరమ్మా. అడు చూడు, పోలీస్ ఆయన కూడా వచ్చాడు. మీ ముందున్నాను పంతులు గారు. ఆ అమ్మ ఏం చేయిస్తే అది. కానీ ఒక్కటి మాత్రం నిజం, మాట తప్పను. నా ప్రాణం పనంగా పెట్టైనా సరే ఆ సొమ్ముని అమ్మవారికి చెల్లిస్తాను. ఏంటి పంతులు గారు, ఇక్కడేం చేస్తున్నారు? ఈవిడ మీద అనుమానంగా ఉందా? ఒక్క మాట చెప్పండి. మీరు స్టేషన్కి రానవసరం లేదు. జీప్ ఎక్కించేస్తాను. చెప్పండి పంతులు గారు. ఏంటి ఆలోచిస్తున్నారు పంతులు గారు? చెప్పండి, ఈ అమ్మాయినా? ఈ అమ్మాయి కాదు బాబు. సరే, మీరు స్టేషన్కి రండి. 2 నిమిషాలు బాబు. పంతులు గారు, గుళ్ళు దేవతకు మాత్రమే దండం పెట్టమ్మా, నాకు కాదు. అమ్మవారు మీ చేత ఈ మాట చెప్పించారు పంతులు గారు. నేను కూడా మాట తప్పను. ఆ డబ్బుని అమ్మవారి చెంతకి చేరుస్తాను. ఆ అవకాశం నీకు త్వరగా రావాలని కోరుకుంటున్నానమ్మా. ఉంటానమ్మా. అమ్మా, ఈ బిడ్డ మీద నువ్వు దయ చూపావా తల్లి? ఎంత కష్టమైనా చేసి నీ ముడుపు డబ్బుల్ని నీ తందెలా చేస్తాను. పార్వతి ఎక్కడికెళ్ళింది శేఖర్? అందరం కలిసి వండుదామనుకుంటే తనే లేదు. వస్తుంది మేడం. ఆ మాటే రిపీట్ చేస్తున్నావు. ఎక్కడికెళ్ళిందో తెలీదు, ఎప్పుడు వస్తుందో అది తెలీదు. ఎదురు చూసే బదులు వదినొచ్చేలోపు కూరగాయలు కట్ చేసి పెట్టొచ్చుగా. పార్వతి ఉంటే ఏ షేప్ లో కట్ చేయాలో చెప్తుంది. ఏమీ చేయకపోతే బోర్ కొడుతుంది కదా. బోర్ కొడితే టీవీ చూడొచ్చు కదా ఆంటీ. టీవీ పెడితే చాలు, గుళ్ళో జరిగిన దొంగతనం గురించే చెప్తున్నారు. మాయదారి లేడీ ఎవరో అమ్మవారి గుళ్ళో డబ్బులు నొక్కేసిందట.
అచ్చం పార్వతి కట్టుకున్న చీరే కట్టుకుంది. ఆ నీలంబరి ప్లానో ఏమో అని డౌట్ గా ఉంది. అవునా? శేఖర్, ఒకసారి టీవీ ఆన్ చేయి. అలాగే సార్. గుళ్ళో జరిగిన దొంగతనంలో అనుమానితులు ఎవరైనా వచ్చారా అని సీసీ కెమెరా ఫుటేజ్ ని పోలీసులు చెక్ చేస్తున్నారు. ఇలాంటి దొంగతనాలలో ఆరితేరిన వాళ్ల ఫోటోలను కూడా ప్రెస్ వాళ్లకు ఇస్తామని పోలీసులు చెప్పారు. వీలైనంత తొందరగా ఆ దొంగను పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. వదినా, నా బిడ్డను కాపాడటం కోసం నువ్వు దొంగతనం చేసావా? ఎంత పని చేసావు పార్వతి. దొరికిపోతే ఇంటి పరువు పోతుందని ఆంటీ వాళ్ళు బాధపడతారు. పార్వతి వస్తుంది సార్. అయితే టీవీ ఆఫ్ చేయవయ్యా. తను బాధపడుతుందని అఖిలక్క చెప్పింది. అక్కడ ఉన్నది ఎవరో ఏంటో తనలాగే ఉందని చెప్పినా మనసు నొచ్చుకుంటుంది పాపం. నువ్వు వెళ్ళి ఆఫ్ చేయి. రా పార్వతి, నువ్వు ఇంకా రాలేదేంటా అని భవానీ ఆంటీ కంగారు పడుతున్నారు. అవును పార్వతి, ఇన్ని కూరలు ఎప్పుడు చేయాలి? అసలే టైం తక్కువ ఉంది. అనుకున్న టైంకి కూరలు వండేస్తాను చిన్నమ్మ గారు. ఇంకా చూస్తారేంటి? కట్ చేయండి. అరగంటలో పని అయిపోవాలి. శేఖర్, పట్టుకో కానీ. నేను దొంగతనం చేశానని తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, నన్ను ఎలా చూస్తారు? దేవుడా, నువ్వే దారి చూపించాలా? వదినా, చెప్పండి సిన్బాబు గారు. వదినంటే అమ్మ తర్వాత అమ్మ అంటారు. నా బిడ్డకి పెద్దమ్మవై కాపాడుతున్నావు కదా. ఏమంటున్నారు సిన్బాబు గారు? నా బిడ్డ ప్రాణాలు నిలవాలని నువ్వు దొంగవయ్యావు కదా వదినా. నేను చేయలేని పని నువ్వు చేసావు వదినా. తర్వాత ఏమంటారని కూడా ఆలోచించలేదు. అమ్మవారి గుడిలో సొమ్ము అది. తిరిగి ఎట్టగైనా కట్టేస్తాను. పార్వతి, శేఖరన్నా, ఫంక్షన్లు ఏమనుంటే చెప్పమన్నా. డబ్బులు సంపాదించాలన్నా. అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. వదినా, మేం కూడా కష్టపడతాం. ఆ డబ్బులు జమ చేద్దాం. నువ్వు దొంగవు కాదు, దేవతవి. శేఖర్, పద, కూరగాయలు కట్ చేసి తీసుకొద్దాం. ఆ పనులన్నీ మనమే చేసేద్దాం. అలాగే. శేఖర్, ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరిది? చంద్రబుక్కిది. ఛార్జింగ్ పెట్టినట్టున్నారు. నీలాంబరి ఫోన్ చేస్తుందేంటి? నీలాంబరా? అదెందుకు ఫోన్ చేస్తుంది? ఇటువు. హలో, చీపురంటేలా ఉంది? నేనేనే. నువ్వు చావలేదా? బతికి బయటపడ్డాను. సాయం చేసింది ఎవరో కాదు, చిన్న కొడలు ఐశ్వర్య. ఐశ్వర్య నిన్ను బయటకు తీసుకొచ్చిందా? ఇంకొక విషయం చెప్పనా?
పెద్ద కోడలు పార్వతిని జైలుకి పంపించబోతున్నాను. ఓయ్ మెంటల్ దానా, ఏం మాట్లాడుతున్నావే? ఆ అరవకాంటి, ఇన్ని విషయాలు చెప్తే నువ్వు అసలే తట్టుకోలేవు. నీలాంబరి, నీలంబరి, ఏం వాగుతున్నావు? నా మొహాన డబ్బు కొట్టావని కాసేపు ఫీల్ అయ్యాను. అది దొంగతనం చేసిందని తెలుసుకున్నాక దాన్నెల ప్రశాంతంగా ఉండనిస్తాననుకున్నావు. ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు? నేను చెప్పినట్టు వినకపోతే ఇక అంతే సంగతులు. దాంతో మాట్లాంటే ఐశ్వర్య, దాన్ని బయటకు తీసుకురాకపోయింటే చచ్చుండేది. ఒక్క నిమిషం ఆగండి ఆంటీ. పార్వతి ఊచలు లెక్క పెట్టాక మహిని ఇంట్లో నుంచి బయటకొచ్చేలా చేస్తాను. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వేస్తూనే ఉంటాను. చూస్తూ ఉండు. ఏయ్ ఏయ్, నీలంబరి, 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 ఛ, పెట్టేసింది. నే గోటి పార్వతి. తనెందుకు గోడంలోంచి బయటకు వచ్చేలా చేశారు మేడం? పార్వతిని జైల్లో పెట్టించాలని చూస్తోంది. ముందు దాని గురించి ఆలోచించండి. అనుకున్నాను, ఆ దొంగతనం ఆ నీలాంబరే చేయించి పార్వతి మీద నెట్టేయాలని చూస్తోంది. మీకు అర్థం కాదా ఆంటీ? జరిగింది వేరు. చేసిందంతా చేసి ఇప్పుడు ఇంకేదో జరిగిందంటే ఎలా? కొంచెం మెల్లిగా మాట్లాడండి ఆంటీ. ఆంటీ వాళ్ళు వింటూ బాధపడతారు. అసలు ఎందుకు ఇలా చేశారు మేడం? ఇప్పుడు నేనేం చెప్పలేను శేఖర్. నన్ను కాసేపు వదిలేయండి. ఆస్తులన్నీ వదులుకున్న అఖిలక్క పార్వతి దొంగతనం చేసి జైలుకెళ్తే తట్టుకోగలదా? కంగారు పడకండి ఆంటీ. పార్వతి జైలుకి వెళ్ళదు. ఏం చేస్తావ్? పార్వతి ఇలా కనిపించిందని వార్తలు చూసి చెప్పారు కదా, ఆ చీర నేను కట్టుకుని వెళ్తాను. నువ్వెళ్ళి జైల్లో కూర్చుంటావా? పర్వాలేదు, పార్వతి బయట ఉంటే జరగాల్సినవి జరుగుతాయి. ఇలాంటి పని చేయడం ఏంటి మేడం? మళ్ళీ పరువు పోతుంది. నా బిడ్డ ప్రాణాన్ని కాపాడిన పార్వతికి ఇలా అయినా సహాయం చేస్తాను. ఆలోచిస్తున్నారేంటి మేడం? పార్వతికి ఈ విషయం చెప్పకూడదు. నేను వెళ్తాను. చంద్రముఖి, ఏమంటున్నావు నువ్వు? నిజం మహి, ఈ ఇంట్లోకొచ్చిన రోజు పాలు పొంగించేటప్పుడు అందులో ఉప్పు నేనే వేశాను. ఎక్కడ నీలాంబరి ఐశ్వర్యకి నిజం చెప్పేస్తుందేమోనని చాలా భయపడ్డాను. కాని ఈ రోజు పార్వతి దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పింది. బుధిని నిన్ను అపార్థం చేసుకుని ఇంట్లో నుంచి పంపించేస్తే నీలాంబరి వల్ల మాకు ప్రాబ్లం రాదనుకున్నావు కదా. కానీ ఎవరున్నా లేకపోయినా ఆ రాక్షసు అనుకున్న చేస్తుంది. పద చంద్రముఖి, ఒకసారి ఉదిన్తో మాట్లాడి నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలో ఆలోచిద్దాం. ఎక్కడ పెట్టింది? త్వరగా రా ఐష్. ఐష్, పిన్ని, ఉదిన్ రూమ్ దగ్గర మీరేం చేస్తున్నారు? ఏం లేచిన బాబు, పార్వతి దగ్గర ఉన్న చీరల్లో ఏది బావుందా అని. నువ్వు చెప్పు ఐష్. నా మాట నమ్మవా చిరబాబు? మహి, పార్వతి ఇంటి కోసం చాలా చేసింది. మనం కూడా తనకి హెల్ప్ చేయాలి కదా. అవును బంగారం. అందుకే అన్నీ చక్కబెట్టాలనుకుని ఇక్కడికొచ్చాను. మీరేం చేస్తున్నారు బంగారం? గుళ్ళో దొంగతనం చేసిందంటే అది కేవలం ఈ ఇంటి కోసమే. తనకి స్వార్థం లేదు, తనకు ఆశ లేదు. అందుకే పార్వతికి బదులుగా నేను జైలుకి వెళ్ళాలనుకుంటున్నాను.
ఐశ్వర్య ఏం మాట్లాడుతున్నావు? పార్వతి చేసిన దొంగతనాన్ని నా మీద వేసుకుంటాను. పార్వతి గుడికి వెళ్ళినప్పుడు కట్టుకున్న చీర ఐశ్వర్య కట్టుకుని పోలీస్ స్టేషన్లో లొంగిపోవాలనుకుంటుంది చిన్నబాబు. నీలాంబరి పార్వతిని అరెస్ట్ చేయించకూడదు. పార్వతి ఇంట్లో ఉంటేనే అందరూ క్షేమంగా ఉంటారు. నేను ఇలా చేయడంలో త్యాగం ఉండదనుకోను, సాయం అని కూడా అనుకోను. నా బాధ్యత అనుకుంటాను. ఐష్, బంగారం, నువ్వు అక్కడ ఎలా ఉంటావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? దొంగతనానికి శిక్షగా కొన్నాళ్లు జైల్లో ఉంటాను. మనిద్దరి మధ్య దూరం పెరిగినా తట్టుకుంటామో లేదో తెలుసుకోవడానికి కూడా పరీక్షగా ఉంటుంది. ఈ పరీక్షలో నేను గెలవలేను, ఓడిపోతాను బంగారం. మీరు ఒకరిని విడిచి ఒకరుండలేరు. పార్వతికి ఈ విషయం తెలిస్తే అసలు నిన్ను బయటికి వెళ్ళనివ్వదు కూడా. తెలీదు. మేడం, వచ్చావా శేఖర్? చెప్పాను కదా, నేను బయటకు వెళ్తున్నాను. రావడానికి లేట్ అవుతుంది. ఒక్కరోజు 2 రోజులు, అంతకన్నా ఎక్కువ తెలీదు. నువ్వైతే అబద్ధం చెప్పాలి. పార్వతికి మేలు చేయాలని మీరు రిస్క్ తీసుకుంటున్నారు మేడం. తప్పదు శేఖర్. అడిగితే ఎక్కడో మంచి ఉద్యోగానికి వెళ్ళిందనే చెప్తాం ఐశ్వర్య. మీరందరూ ఒకే మాట మీద ఉండాలి. ఆంటీకి కూడా తెలియనివ్వకూడదు. నీలాంబరికి తెలిస్తే ఊరుకుంటుందనుకుంటున్నావా? ఆ లోపే పార్వతి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుతుంది కదా. నాకు కావాల్సింది కూడా అదే. ఏయ్, ఈ 2 టౌన్ ఏరియాలో దొంగతనం జరిగితే నాకు చెడ్డ పేర్రా. నేను డ్యూటీ చేసే చోట ఎక్కడైనా సరే నేరం జరగకూడదు. చెప్పరా, చెప్పు. సార్, ఆ బంగారం ఎక్కడ దాచావో చెప్పు. నాకేం తెలియదు. చెప్పు. నేనేం తెలియదు ఏయ్, సార్. నాకేం తెలియదు సార్. అసలు నా ఏరియాలో ఎక్కడైనా సరే మాట నమ్మండి సార్. నేరం చేస్తే మీకు దండం పెడతాను అది సార్. లాకప్ డెత్ కేసు అయినా పర్వాలేదు. నాకేం తెలియదు ఎవరు అలా చేయకూడదు. సార్. మర్యాదగా చెప్పు. నాకు అసలు ఏం తెలియదు సార్. ఎక్కడ దాచావో చెప్పరా. నాకేం తెలియదు సార్. అసలు చెప్తావా చెప్పవా? చెప్పు. అలా కొడుతున్నారేంటి? చెప్పు. చూస్తుంటేనే భయం వేస్తుంది. ఇంటికి వెళ్ళిపోదాం పద చిన్నబాబు. ఆంటీ, మనం వెళ్దాం పదండి. చెప్పు. చెప్పరా. నాకు తెలియదు సార్. చెప్పు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి, ఏం కావాలి? నిన్న గుళ్ళో దొంగతనం జరిగింది కదా. అవును, ఆ దొంగ దొరికితే కాళ్ళు విరక్కొడతాను.